లూకా సువార్త అపోస్తుల కార్యంలో రాసిన లూకా గారు ఒక అన్యుడు. ఈయన గ్రీసు దేశస్థుడు. యేసు ప్రభువాన్ని ఎప్పుడూ చూడలేదు. ఈయన ఒక వైద్యుడు. తన వైద్య వృత్తిని పక్కన పెట్టి ఆయనకున్న తెలివిని, జ్ఞానాన్ని దేవుని పని కొరకు ఉపయోగించాడు. ఈయన తన పుస్తకాలు రాసే ముందు ప్రతీది పరిశీలించి ఖచ్చితంగా జరిగాయి అని నిర్ధారించుకున్నాకే ఆయన పుస్తకాలను రాశాడు. ఆయన పుస్తకాల ద్వారానే యేసు ప్రభు యొక్క జనన మరణ పునరుద్ధానాలు స్పష్టంగా బయలుపరచబడ్డాయి. ఈయన పౌలు గారి శిష్యుడు. పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు కూడా ఆయనను విడిచిపెట్టలేదు. లూకా గారు ఎందుకు అపోస్తలుడు కాదు అంటే ఆయనకున్న పిలుపు వేరు. దేవుడు ఆయనను ఒక చరిత్రకారుడుగా జరిగిన విషయాలన్నీ ప్రపంచానికి తెలియచేయడానికి దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని పిలుపు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. లూకా గారికి దేవుడు అప్పగించిన పనిని ఆయన నమ్మకంగా చేశాడు. లూకా గారు రాసినవి 2 పత్రికలు అయినప్పటికీ ఎంతో వాల్యుబుల్ అయిన విషయాలను నెక్స్ట్ జనరేషన్స్కి ఉపయోగపడేలా పొందుపరిచారు. దేవుని కొరకు మనం చేసే చిన్న పని అయినా నమ్మకంగా చేసినప్పుడు అది నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఉపయోగపడవచ్చు.